కేరళ మరోసారి అనూహ్యమైన ప్రకృతి బీభత్సాన్ని చూసింది. ఈసారి వయనాడ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడి వరదల వల్ల ఇప్పటికీ 150 మంది చనిపోయారు, మరో 100 మంది గాయపడ్డారు. ఈ ప్రకృతి విలయ తాండవం నేచురల్ డిజాస్టర్, ప్రకృతి విపత్తు మాత్రమే కాదు, ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ కూడా కొంతమేరకు. అసలు కేరళలో లోని ఈ వయనాడ్ ప్రాంతం అతి సుందరమైన ప్రాంతం. మనకు రాహుల్ గాంధీ ఇక్కడ పోటీ చేసే సమయంలో అందరికీ తెలిసింది. కానీ ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు వయనాడ్ బాగా పరిచయం ఉన్న పేరు. కేరళనే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. ప్రకృతికి నిలయమైన అతి సుందరమైన ప్రదేశం. అందులో ఈ వయనాడ్ ప్రాంతం మరింత సుందరంగా ఉంటుంది. ప్రకృతి రమణీయతకు స్వర్గధామంలాగా దీన్ని పిలుస్తారు. అందుకే ఇక్కడ పెద్ద ఎత్తున టూరిజం కూడా డెవలప్ అయింది. ఈ వయనాడ్లో ఇప్పుడు ఈ బీభత్సం జరిగింది. దీనికి కారణం ఏంటి? కేరళకు ప్రకృతి బీభత్సాలు కొత్త కాదు. ఎందుకంటే కేరళకున్న టోపోగ్రఫీ, దానికున్న భౌగోళిక నైసర్గిక స్వరూపం అందుకు కారణం. కేరళలో 2018లో కూడా భారీ వరదలు చూసింది. 2018 తర్వాత కూడా ల్యాండ్ స్లైడ్స్, ఈ కొండ చర్యలు విరగబడ్డ సంఘటనలు కూడా జరిగాయి. కారణం ఏంటంటే కేరళ హాఫ్ ఆఫ్ ద కేరళ, మీరు కేరళకు వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద కేరళ మీకు హిలీ రీజన్గా ఉంటుంది, పర్వతాలతో ఉంటుంది, మౌంటనస్ రీజన్గా ఉంటుంది. అందులో 20 degreesని మించి కూడా స్లోప్ ఉంటుంది కొన్ని చోట్ల. అందువల్ల పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగి పడటానికి అవకాశాలు ప్రకృతి రీత్యానే అక్కడ కేరళలో ఎక్కువ. దానికి మనుషుల ఒక అరాచకత్వం అంటే ప్రకృతితో ఏమాత్రము బాధ్యత లేకుండా వ్యవహరించిన తీరు ఇవాళ ఈ బీభత్సానికి కారణమైంది. ఎందుకంటే ఇదంతా కూడా కేరళలోని వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతం. కేరళలోని ముఖ్యంగా ఇడుకి, ఎర్నాకుళం, కోజికోడ్, వయనాడ్, మల్లాపురం, ఈ ప్రాంతమంతా కూడా కొండ చర్యలు విరిగిపడటానికి పర్యావరణ రీత్యా సున్నితమైన ప్రాంతంగా పిలుస్తారు. ఈ వెస్టర్న్ ఘాట్స్ కేరళకే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ వరకు విస్తరించినటువంటి ఈ వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల ప్రాంతంలో 129,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 75% ఇకలాజికల్లీ సెన్సిటివ్ అని మాధవ్ గాడ్గిల్ కమిటీ పేర్కొంది. మాధవ్ గాడ్గిల్ కమిటీ ఈ వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల పరిరక్షణ కోసం అనేక సూచనలు చేసింది. అంటే ఈ ప్రాంతం అంతా చాలా రిచ్ బయోడైవర్సిటీ, ఫ్లోరా అండ్ ఫౌనా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం దట్టమైన అడవులతో ఉన్నటువంటి ప్రాంతం, చాలా పర్యావరణ రీత్యా సున్నితమైన ప్రాంతం. ఈ ప్రాంత పర్యావరణ వ్యవస్థను గనక పరిరక్షించకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో ల్యాండ్ స్లైడ్స్, కొండ చర్యలు విరిగిపడతాయి, బీభత్సము విలయ తాండవం చేస్తుంది అని మాధవ్ గాడ్గిల్ కమిటీ కొన్ని ఏళ్ల క్రితమే హెచ్చరించింది. కానీ అభివృద్ధి పేరిట మనిషి ప్రకృతితో బాధ్యతారహితంగా వ్యవహరించడం ఇలా కేరళలో ఈ దుస్థితికి కారణం. కేరళలోనే కాదు, మీకు గుర్తుండే ఉంటుంది, కేదార్నాథ్ వరదలకు కూడా సిమిలర్ యాక్టివిటీ. కేదార్నాథ్ కూడా కొండ ప్రాంతం, ఎకలాజికల్లీ వెరీ సెన్సిటివ్ రీజన్. అక్కడ కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేదార్నాథ్ వరదలకు చాలా రోజుల ముందే, కొన్ని ఏళ్ల ముందే క్లియర్గా హెచ్చరించింది. మీరు నదీ తీర ప్రాంతాన్ని కూడా కోసుకొని వస్తున్నారు, పెద్ద ఎత్తున పర్యావరణాన్ని పట్టించుకోకుండా, ఇక్కడున్న పర్వత శ్రేణుల జియాలజీని పట్టించుకోకుండా హైడల్ ప్లాంట్, జల విద్యుత్ కేంద్రాలు అనుమతిస్తున్నారు. రివర్ కోస్టల్ జోన్ అంటే నదీ తీర ప్రాంత పర్యావరణ నిబంధనలను గాలి కదిలేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణము, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, టూరిజం పేరిట జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన ఎకలాజికల్ డిజాస్టర్, పర్యావరణ విపత్తులకు కారణమవుతుందని క్యాగ్ నివేదిక కూడా హెచ్చరించింది. ఎవరు పట్టించుకోలేదు. కేదార్నాథ్ వరదల బీభత్సం చూశాం.
అదేవిధంగా మాధవ్ గాడ్గిల్ కమిటీ హెచ్చరించింది వెస్టర్న్ ఘాట్స్ గురించి, పట్టించుకోలేదు. ఇప్పుడు కేరళలో వయనాడ్ బీభత్సాన్ని చూస్తున్నాం. మాధవ్ గాడ్గిల్ కమిటీని రాజకీయ నాయకత్వం ప్రభుత్వాలు పక్కకు పెట్టాయి. ఆ తర్వాత కస్తూరి రంగన్ కమిటీ వేశారు. మాధవ్ గాడ్గిల్ కమిటీ కన్నా కాస్త నీరు కార్చబడిన నివేదిక, కానీ ఆ కస్తూరి రంగన్ కమిటీని కూడా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది? దీనికి కారణం ఏంటి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇకలాజికల్లీ సెన్సిటివ్ అంటే ఏంటి? ఒకప్పుడు ఈ ప్రాంతం వాయనాడు, ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఉన్న అటవీ సంపద కన్నా కూడా చాలా ఎక్కువ దట్టమైన అటవీ సంపద ఉండేది. ఎప్పుడైతే చెట్లు ఉంటాయో ఏమవుతుందంటే, ఆ చెట్లు మట్టిని, భూమిని పట్టుకొని ఉంటాయి. మనందరికీ తెలిసిన సామాన్యమైన అవగాహన ఇది. సో ఎప్పుడైతే రోడ్ల నిర్మాణం పేరిట హ్యూమన్ యాక్టివిటీ పెరగడము, టూరిజం పెరగడము, దీంతో మల్టీ స్టోరీ బిల్డింగ్లు కట్టడము, అనేక అంతస్తుల భవనాలు కట్టడము, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ భారీగా పెరగడం వల్ల చెట్లు నరికివేయబడి ఆ సాయిల్ విత్ హోల్డింగ్ కెపాసిటీ, అంటే ఆ మట్టిని పట్టుకోగలిగే సామర్థ్యం పోయింది. ఆ దానివల్ల ల్యాండ్ స్లైడ్స్ చాలా తరచుగా జరుగుతున్న కారణం అది. ఎందుకంటే ది సాయిల్ హోల్డింగ్ కెపాసిటీ పోతుంది. దీనికి తోడు సాయిల్ పైపింగ్, అంటే సాయిల్ లోపల అనేక అవసరాల కొరకు పైప్ లైన్లు ఏర్పాటు చేయడం, టనెల్స్ ఏర్పాటు చేయడం వల్ల కూడా పెద్ద ఎత్తున కల్వర్స్ నిర్మాణము, ఇవన్నీ జరగడం వల్ల ఈ కొండ చర్యలకు బలహీనపడి హిలీ ఏరియాలో పెద్ద ఎత్తున మీద పడే పరిణామాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ఏరియా టూరిజం హబ్గా డెవలప్ కావడంతో భారీగా రిసార్ట్స్, హ్యూమన్ యాక్టివిటీ కూడా పెరిగింది. ఇప్పుడు ఈ ల్యాండ్ స్లైడ్ చూస్తే హయ్యెస్ట్గా టీ ప్లాంటేషన్లు జరుగుతున్నాయి. సో ఈ టీ ప్లాంటేషన్స్లో, ఎస్టేట్స్లో తమిళనాడు నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తుంటారు. వారు ఆ ఎస్టేట్లోనే సురక్షితం కాని నివాసాల్లో ఉంటూ ఉంటారు. సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బలైపోతూ ఉంటారు. దానికి తోడు ఈ యాక్టివిటీలో ఏమవుతుంది అంటే, ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనేది మన దేశంలో చాలా బలహీనం. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అంటే అర్థం ఏంటి? పర్యావరణపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని మనము నిర్మాణాలు చేపట్టాలి. ఎందుకంటే లేకపోతే కొండ చెట్లు విరిగిపడమే కాదు, నదీ ప్రవాహాలే దారి మల్లుతాయని కూడా మాధవ్ గాడ్గిల్ కమిటీ హెచ్చరించింది. అంటే అక్కడ ఉన్న సాయిల్ కండిషన్ ఏంటి, రెయిన్ఫాల్ కండిషన్ ఏంటి, సాయిల్కు పట్టుకొని ఉండగలిగే సామర్థ్యం, విత్ హోల్డింగ్ కెపాసిటీ ఏంటి, స్లోప్ ఎంత ఉంది, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ను దృష్టిలో పెట్టుకొని అక్కడ నిర్మాణాలు చేపట్టాలి. అన్ఫార్చునేట్లీ ఆ నిర్మాణాలలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనేది బలహీనపడింది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పర్యావరణాన్ని కూడా జోడించి నిర్మాణాలు చేయడం అనేది లేకుండా పోయింది. ఈవెన్ ఆ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ కూడా పాత డేటాను ఆధారంగా నిర్మాణ యాక్టివిటీ జరుగుతుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక ఈ హెవీ రెయిన్స్ కూడా కారణం ఏంటి? అఫ్కోర్స్ ఇప్పుడు లేటెస్ట్గా వాయనాల్లో జరిగిన కొండచెలు విరిగిపడటానికి ముఖ్య కారణం భారీ వర్షాలు. ఈ భారీ వర్షాలకు కారణం ఏంటంటే, సౌత్ ఈస్ట్ అరేబియన్ సీ, ఈ ప్రాంతము అరేబియా సముద్రంలోని సౌత్ ఈస్ట్ ప్రాంతము రోజు రోజుకు క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల వల్ల వేడెక్కిపోతుంది. దానివల్ల ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటారు వీటిని. సో ఇలా భయంకరమైన వర్షపాతం తక్కువ సమయంలో ఎక్కువ ఇంటెన్సిటీతో రెయిన్ఫాల్ వచ్చేటువంటి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్ జరుగుతున్నాయి. సాధారణంగా కేరళలోనే వర్షపాతం ఎక్కువ, అందులో ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ డేటా ప్రకారం అక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే, ఒక 21 సెంటీమీటర్స్ వర్షపాతం కనుక 24 గంటల్లో కురిస్తే దాన్ని ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్గా చెప్తారు, అంటే తీవ్రమైన వర్షపాతంగా చెప్తారు. ఇప్పుడు వాయనాల్లో జరిగింది ఏంటి అంటే, 29th and 30th ఈ ప్రాంతంలో మీకు మండే మార్నింగ్ నుంచి ట్యూస్డే వరకు జరిగింది. వితిన్ 48 hours 57 సెంటీమీటర్ వర్షపాతం పడిందని అంచనా. 5-6 రోజుల్లో 90 సెంటీమీటర్స్ వర్షపాతం పడిందని. అందుకే దీన్ని ఎక్సెప్షనల్ రెయిన్ఫాల్ అని పిలుస్తున్నారు. సో ఈ ఎక్సెప్షనల్ రెయిన్ఫాల్
పడడం వల్ల ఆల్రెడీ సాయిల్కు హోల్డింగ్ కెపాసిటీ దెబ్బతినడం, ఎందుకంటే ఈ టన్నెల్స్ రావడము, కల్వర్స్ రావడము, రోడ్ల నిర్మాణము, చెట్లు నరికివేయడము, బహుళంతస్తుల భవనాలు కట్టడము, సాయిల్ పైపింగ్ చేయడము, వీటి వల్ల ఏమైంది అంటే ఈ హెవీ రెయిన్ఫాల్ ఎప్పుడైతే వచ్చిందో ఆ వర్షాన్ని మట్టి తట్టుకోలేకపోయింది. ఆ గుట్టల ఆ ఎత్తైన ప్రాంతాల్లో, పర్వత శ్రేణి ప్రాంతాలు, ఆ హిలీ ఏరియాస్లో, ఆ మౌంటైనస్ రీజన్స్లో ఆ సాయిల్ అనేది అలా పట్టుకొని ఉండలేకపోయింది. దాని హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయే వరకు ల్యాండ్ స్లైడ్స్ వచ్చి ఈ బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అందువల్ల ఈ లేటెస్ట్ ల్యాండ్ స్లైడ్స్కు, ఫ్లాష్ ఫ్లడ్స్కు హై రెయిన్ఫాల్, ఎక్సెప్షనల్ రెయిన్ఫాల్ కారణం, అందులో అనుమానం లేదు. కానీ ఈ ఎక్సెప్షనల్ రెయిన్ఫాల్ లేటెస్ట్ ట్రిగ్గర్ మాత్రమే. కానీ అసలు కారణం నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ పరంగా సున్నితమైనటువంటి ఈ ప్రాంతాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసి ఎకలాజికల్ ఆస్పెక్ట్స్ని ఇగ్నోర్ చేయడం వల్ల వచ్చిన సమస్య. అందుకే ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ మధ్య బ్యాలెన్స్ చేయాలంటారు. దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అంటారు. అన్ఫార్చునేట్లీ అభివృద్ధి అనే పేరిట మనము ప్రకృతిని, పర్యావరణాన్ని పట్టించుకోకపోవడం వల్ల ప్రకృతి ప్రకోపించి ఈ రకమైన ఘటనలు జరుగుతున్నాయి. అది కేదార్నాథ్లోనైనా, కేరళలోనైనా మనిషి ప్రకృతి విపత్తులకు తన చర్యల వల్ల మరింతగా కారణమవుతున్నాడు. అందువల్ల ఇట్ ఈస్ నాట్ టోటలీ ఏ నేచురల్ డిజాస్టర్. అఫ్కోర్స్ కేరళకున్న నేచురల్ కండిషన్స్ కూడా కారణం, కానీ ఇందులో మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఎలిమెంట్ కూడా ఉన్నది అనటానికి ఉదాహరణే నేను ఇప్పటిదాకా చెప్పింది. అందువల్ల ఇప్పటికైనా ఇలాంటి ఎకలాజికల్లీ సెన్సిటివ్ రీజన్స్, వెస్టర్న్ ఘాట్స్, వీటిని ప్రకృతిని మనం కాపాడకపోతే ప్రకృతి మనల్ని కాపాడదు. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతే మనం రక్షిస్తుంది.